మనం మొక్కలు నాటడానికి సాయిల్లో కోకోపీట్ అనేది యూజ్ చేస్తుంటాం కదండి. దేనికి అంటే వాటర్ హోల్డ్ చేస్తుందని, చాలా లైట్ వెయిట్గా ఉంటుందని, ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయని మనం కోకోపీట్ అనేది సాయిల్లో యూజ్ చేస్తుంటాం. సో కోకోపీట్ అనేది మన ఇంట్లో అవైలబుల్గా లేనప్పుడు ఎలాంటి ఆప్షన్ అనేది తీసుకోవాలి, దేన్ని యూజ్ చేయాలి అనే విషయం మీదనే ఈరోజు మన వీడియో ఉంటుంది. వేరుశెనగ గింజలు చాలా రుచిగా ఉంటాయి కదండి. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు వేరుశెనగకాయలు తెచ్చుకొని వాటిని బాయిల్ చేసుకొని మనం తింటుంటాం కదా. అలాగే ఇంకా రకరకాల పద్ధతులు అనేటివి మనం కిచెన్లో చేస్తుంటాం కదా. సో అలా వచ్చిన తర్వాత ఈ తొక్కులు మనం పారవేస్తాం కదా, అలా పారవేయకుండా మన మొక్కలకే మనం యూజ్ చేసుకోవచ్చు. సీజన్ బట్టి కూడా వేరుశెనగకాయలు వస్తుంటాయండి. అప్పుడు ఏం చేస్తారంటే మీరు వీటన్నిటిని కూడా స్టోర్ చేసి పెట్టుకోండి. వీటిని మనం బాయిల్ చేసిన తర్వాత వీటిని ఎండబెట్టి యూజ్ చేయొచ్చు. లేదు అంటే పచ్చి వాటిలో నుంచి గింజలు తీసిన తర్వాత వాటినైనా సరే మనం ఎండబెట్టి ఆ తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్గా చేసి వాటిని మన మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి వేరుశెనగ పొట్టుని ఈ విధంగా పౌడర్గా చేసి పెట్టుకున్నాను. చూసారు కదండి, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అలాగే కోకోపీట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది. ఇక్కడ చూడండి కోకోపీట్ ఇది ఎంత లైట్ వెయిట్గా ఉందో అలానే వేరుశెనగ పొట్టు పౌడర్ కూడా అలానే లైట్ వెయిట్గా ఉంటుంది. మనం సాయిల్లో కోకోపీట్ని ఏ విధంగా మిక్స్ చేసి మనం యూజ్ చేసుకుంటామో అలాగే మనం వేరుశెనగ పొట్టును కూడా ఆ విధంగానే మిక్స్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అన్ని మొక్కలకు మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ వేరుశెనగ పొట్టు అనేది జర్మినేషన్కి చాలా వరకు బెస్ట్ అని నేను చెప్తానండి. ఎందుకంటే ఈ వేరుశెనగ పొట్టులో మనం విత్తనాలు వేసినట్టయితే మొలకెత్తడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. దీంట్లో పోషక విలువలు ఉన్నాయి కదండి. దీన్ని మనం సాయిల్లో మిక్స్ చేసి మన ప్లాంట్స్కి ఇవ్వడం వల్ల ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ఇది డీకంపోస్ట్ అవుతుంది. డీకంపోస్ట్ అయిన తర్వాత దీని నుంచి న్యూట్రిషన్స్ అన్నీ కూడా మన ప్లాంట్స్కి వెళ్తాయి. ఇప్పుడు సక్లెంట్ ప్లాంట్స్కి ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకుందాము. నేను 2% మట్టి తీసుకున్నానండి, 1% వేరుశెనగ తొక్కుల పౌడర్ తీసుకున్నాను. మన సక్లెంట్ ప్లాంట్ సాయిల్ రెసిపీలో మనం కోకోపీట్ పౌడర్ మనం యూజ్ చేస్తాం కదండి. దానికి బదులుగా వేరుశెనగ తొక్కుల పౌడర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇది 100% సక్లెంట్ ప్లాంట్ సాయిల్ రెసిపీ అని నేను చెప్పనండి. దీంట్లో మిక్స్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. జస్ట్ నేను ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను అంతే. ఈ సక్లెంట్ ప్లాంట్ నేను 15 డేస్కు ముందు వేరుశెనగ పొట్టు పౌడరు ఇంకా కొన్ని మిక్స్ చేసి నేను పాటింగ్ చేశానండి. కాబట్టి మన దగ్గర కోకోపీట్ పౌడర్ లేనప్పుడు ఆప్షనల్గా మనం ఈ వేరుశెనగ తొక్కుల పౌడర్ని మన ప్లాంట్స్కి యూజ్ చేసుకోవచ్చు అండి. ఏ ప్లాంట్స్కైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదండి నా వీడియో, మీ అందరికీ యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారు మీరు అనేది కూడా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇచ్చారనుకోండి, నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఇప్పుడే నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఇంకా ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేశారంటే నేను ఎప్పటికప్పుడు కొత్త నోటిఫికేషన్స్ పెడుతుంటాను కదా, అవన్నీ కూడా మిస్ కాకుండా మీకు వచ్చి చేరుతాయి. నెక్స్ట్ పెట్టబోయే వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరూ కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.